మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ సన్నని కుర్రాడిని బాగా గుర్తుంచుకోండి. ఇతను ఎవరో తెలుసా? ఇతనే ఇప్పుడు ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కానీ ఒకప్పుడు ఆయన ఎలా ఉండేవారు, ఇప్పుడు బాహుబలిలా ఎలా మారారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన చాలా సన్నగా, పొడుగ్గా, ఒక సాధారణ కుర్రాడిలా కనిపించేవారు. కృష్ణరాజు గారి వారసుడిగా వచ్చిన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. వర్షన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో లేడీస్ మనసు గెలుచుకున్నారు. ఆ సమయంలో ప్రభాస్ ఫిజిక్ చాలా సాదాసీదాగా ఉండేది. ఆయన ఒక మాస్ హీరో అవుతారని ఎవరూ ఊహించలేదు. కేవలం లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ ప్రభాస్కి తెలుసు, కేవలం లవర్ బాయ్ పాత్రలు చేస్తే సరిపోదని. ఆయన ఏదో కొత్తగా చేయాలనుకున్నారు. కానీ సరైన అవకాశం రావడం లేదు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయం అది. అప్పుడే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే డైరెక్టర్ రాజమౌళి గారు బాహుబలి కథతో ప్రభాస్ దగ్గరికి వచ్చారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన జీవితంలోని 5 సంవత్సరాలు అంకితం చేయాలి. ఇది చాలా పెద్ద రిస్క్. కానీ ప్రభాస్ వెనకడుగు వేయలేదు. బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ 100 కిలోల బరువు పెరగాలి. అది కొవ్వుతో కాదు, కండరాలతో. ఇది మామూలు విషయం కాదు. దీనికోసం ఆయన రోజుకు ఎన్నో గంటలు జిమ్లో గడపాల్సి వచ్చింది. కఠోర శ్రమ మొదలైంది. ఆయన ఆహారం పూర్తిగా మారిపోయింది. రోజుకు 6 సార్లు తినేవారు. ఇందులో బాదం, పండ్లు, పాలు మరియు పన్నీర్ వంటి ప్రోటీన్ ఆహారం ఎక్కువగా ఉండేది. ఆయన ఏనాడు తన డైట్ విషయంలో రాజీపడలేదు. ముఖ్యంగా కార్తీక మాసం లేదా పండగ సమయాల్లో ఆయన కఠినమైన శాకాహార నియమాలను పాటించేవారు. అయినా సరే మొక్కల ఆధారిత ప్రోటీన్లతో తన కండరాలను కాపాడుకున్నారు. అంకితభావం అంటే ఇదే. 5 సంవత్సరాలు ప్రభాస్ వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. కేవలం జిమ్ మరియు షూటింగ్ సెట్. ఆయన స్నేహితులు కూడా ఆయనను చూసి ఆశ్చర్యపోయేవారు. ఆయన రూపం పూర్తిగా మారిపోయింది. షూటింగ్ సమయంలో ఎన్నో గాయాలు అయ్యాయి. భుజానికి ఆపరేషన్ కూడా జరిగింది. అయినా సరే ప్రభాస్ తన లక్ష్యం నుండి పక్కకు రాలేదు. ప్రతిరోజు నొప్పిని భరిస్తూనే జిమ్ చేసేవారు. చివరికి బాహుబలి సినిమా విడుదల అయ్యింది. ప్రభాస్ని స్క్రీన్ మీద చూసి జనాలు షాక్ అయ్యారు. ఆ భారీ శరీరం, ఆ కండరాలు, ఆ కటౌట్ చూసి ఇది మన డార్లింగ్ ప్రభాసేనా అని అనుమానం వచ్చింది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి లుక్లో ఆయన రాధసం చూసి ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. ఈశ్వర్లో చూసిన ఆ సన్నని కుర్రాడు ఇప్పుడు ఒక రాజులా కనిపిస్తున్నాడు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఈ సినిమాతో ప్రభాస్ కేవలం తెలుగు హీరోగానే మిగిలిపోలేదు. జపాన్, చైనా, రష్యా వంటి దేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కటౌట్ స్కై రేంజ్కి వెళ్ళింది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2002లో ఉన్న ప్రభాస్కి ఇప్పుడు 2024లో ఉన్న ప్రభాస్కి పోలికే లేదు. ఈ మార్పు వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది. ఇటీవల వచ్చిన సలార్ సినిమాలో ఆయన వయలెన్స్ చూసి బాక్సాఫీస్ చెక్ అయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు, 100 కోట్లు కలెక్షన్స్ గ్యారంటీ. ఆయన రేంజ్ ఇప్పుడు ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంది. ఇంత స్టార్డమ్ వచ్చినా ప్రభాస్లోని ఆ సామాన్యమైన మనిషి మారలేదు. సెట్లో అందరికీ భోజనం పెట్టించడం, ప్రేమగా పలకరించడం ఆయన నైజం. అందుకే ఆయన్ని అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు కల్కి సినిమాతో మరో కొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన మార్పు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రభాస్ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారా? అయితే ప్రభాస్ని గుర్తు చేసుకోండి. సరైన సమయం, కృషితో ఎవరైనా శిఖరాలను తాకవచ్చు అని నిరూపించారు. ఈశ్వర్లోని కుర్రాడు ఈరోజు ఇండియన్ సినిమాని శాసిస్తున్నాడు. నిజ జీవితంలో కూడా ఆయనొక బాహుబలే. మీలో ఎంతమందికి ప్రభాస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్రభాస్ లాంటి స్టార్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మనందరికీ గర్వకారణం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. జై రెబల్ స్టార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు టిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.